తెలుగు వాళ్ళమని వాడికి అర్థమవుతుంది కదా మన స్కిన్ టోన్ బట్టి. మనకు తెలుగులో సమాధానం ఇస్తాడు. మనం వేరే రిలీజియన్స్‌తో వెళ్లి మాట్లాడితే వాడు మన తెలుగులో మాట్లాడితే హిందీలో అడుగుతాడు ఏదైనా. అంటే వాడు తెలుగులోకి రాడు. కానీ వీడు అట్లా కాదు. వీడు తెలుగులోకి వచ్చి చెప్తాడు మన హిందీలో అడిగిన. అది వాళ్ళకున్నటువంటి వ్యాపార దక్షత, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ. వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ కావాలి, డబ్బులు రావాలి, వాళ్ళ కమ్యూనిటీ బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళే బాగుండాలి. అంతకు మించి వాళ్ళకి ఏది అవసరం లేదు. అంతవరకు ఉండండి, సంతోషమే. మీ కష్టం మీరు చేసుకొని మీరు బతకండి, కానీ వేరేళ్ళకి అన్యాయం చేస్తే మీకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీకు అన్యాయం జరుగుద్దంటే వేరేకి చేయొద్దు. ఇదంతా ఒక సైకిల్. ఇది ఎప్పుడు ఒకలాగానే ఉండదు టైం. కాబట్టి పరిస్థితులను మనం అర్థం చేసుకుని మన యొక్క ఉద్దేశాలను మనం కొంచెం విశాలం చేసుకుంటే బెస్ట్ అది. ఎందుకంటే ఇక్కడ ఈ ల్యాండ్ మనకు అన్నీ ఇచ్చింది కదా, కొంచెం గ్రాటిట్యూడ్ ఉండాలి. ఇప్పుడు గ్రెయిన్స్ నువ్వు చేస్తున్నావు, లేకపోతే జ్యువెలరీ నువ్వు చేస్తున్నావు, లేకపోతే టెక్స్టైల్ నువ్వు చేస్తున్నావు అంటే టెక్స్టైల్ నీ దగ్గరికి ఎట్లా వస్తుంది? ఎవడో రైతు పంటేసి పత్తి పండిస్తే నీ దగ్గరికి అది వస్తుంది టెక్స్టైల్. గ్రెయిన్స్ ఎట్లా వస్తుంది? ఎవరో రైతు ఎక్కడనో వ్యవసాయం చేసి తెల్లారులు పోయి మోటార్ల కాడ కాపులో ఉండి అక్కడ చెమటోడ్చి పని చేస్తే ఆ పంట మార్కెట్కి వచ్చి మీ కంట్రోల్లోకి వస్తుంది. అది తక్కువ లాభం వీళ్ళకు, ఎక్కువ క్యాష్ మీరు చేసుకుంటున్నారు. కృతజ్ఞత చూపేయండి కనీసం. వీళ్ళకు తెలియదు వ్యాపారం చేసుకోవడం, కానీ చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు, సుఖంగా ఉంటున్నారు, ఏసీలలో తిని మంచిగా హ్యాపీగా ఉంటున్నారు. పొట్టలు పెంచేసినాం. కష్టజీవులను కూడా చూద్దాం కొద్దిగా. ఏం దీంట్లో మనం ఆలోచించడం రాంగ్ ఏముంది? కాబట్టి నేను వచ్చేది ఏంటంటే, మిస్టేక్ ఎక్కడైనా జరిగినప్పుడు అక్కడ ఎట్లాంటి గిల్టీ ఫీల్ అవసరం లేదు. తప్పు జరిగినప్పుడు క్షమించమని అడగడం ఏముంది? ఆ ఇష్యూ అక్కడికి క్లోజ్ అయిపోయేది. ఒకసారి ఒకటి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా వస్తే మళ్ళీ మళ్ళీ స్ట్రైక్ అయితేనే ఉంటుంది. అది ఎవరి స్వార్థం కోసం, ఇది ఎవరికి అవసరం ఇది. కాబట్టి ఈ దేశము ఎవడు ఎంత ట్రై చేసినా ఇది ముక్కలు కాదు. ఇది చాలామంది చాలా రకాలుగా ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉంటారు. మెజారిటీ హిందూస్ ఉన్నా, తర్వాత ముస్లిమ్స్ ఉన్నా, ఆ తర్వాత సిఖ్స్ ఉన్నా, ఆ తర్వాత క్రిస్టియన్స్ ఉన్నా, జైన్స్, బుద్ధిస్టులు, వీళ్ళందరూ కలిసే ఉన్నారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అందరూ భారతీయులు అనే భావన ఇక్కడ బలంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఆ క్యాస్ట్, ఈ క్యాస్ట్, వాడు అది ఇది అనుకున్నా కూడా తెలంగాణ భావన వచ్చినప్పుడు అందరూ వచ్చి ఫైట్ చేశారు. అది భారతదేశం కూడా వర్తిస్తుంది. కాబట్టి దీన్ని ఈకో ఫ్రెండ్లీగా ఈ సిస్టమ్ని దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఇట్లనే కొనసాగించుకుంటే అందరికీ మంచిది.